ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రివ్యూ ఆఫ్ ఫంకీ మూవీ ఎలా ఉంది? బాగుందా బాలేదా? కామెడీ వర్కౌట్ అయిందా? ఫన్ ఎలిమెంట్స్ ప్రాపర్ గా ల్యాండ్ అయినాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ. టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫంకీ మూవీ ఎలా ఉంది అంటే పర్వాలేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పర్వాలేదు అని ఎందుకు అంటున్నానంటే మొహం మీదే బాగాలేదని చెప్తే బాగోదు అని పర్వాలేదు అని చెప్తున్నాను. అంటే సినిమాలో ప్రతి జోకు వర్కౌట్ అవ్వలేదండి. మాక్సిమం 100కి 35% మాత్రమే జోక్స్ వర్కౌట్ అయినాయి. మిగతా 75% తేలిపోయినాయండి జోక్స్. తేలిపోతున్నా కాదు, ఆ 75% లో 50% చిరాకే తెప్పించినాయి జోక్స్. అలా ఉన్నాయి. ఎట్లా వాళ్ళు అంతద్దు తగ్గి కొంచెం ఇంకొంచెం కొంచెం తగ్గి జోక్స్. అండ్ సినిమా స్టోరీ ఏ ఉండదండి. చాలా 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 లేకి స్టోరీ. అసలు ఏంటి ఇలా జరుగుతుందా అని అనిపిస్తుంది. బట్ ఆయన స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దన్నారు కాబట్టి మన స్టోరీ గురించి మాట్లాడుకోకూడదు. జస్ట్ ఓన్లీ కామెడీ గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే ఆయన కామెడీ గురించి ఎక్స్పెక్ట్ చేశారండి. కామెడీ నవ్విస్తుంది, కామెడీ 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 అన్నారు కాబట్టి మనం ఈ రోజు ఆ కామెడీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ కామెడీ లేదండి సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెడీ లేదు. ఎందుకు కామెడీ లేదు అంటున్నానంటే నవ్వు రాలేదండి. జాతిరత్నాల్లాగా అంటే జాతిరత్నాలు అనేది వేరు. జాతిరత్నాల గురించి మాట్లాడుకుందాం అంటే జాతిరత్నాలు ఎందుకు నవ్వు వచ్చిందంటే అది ఫస్ట్ హీరో ఆయన గురించి మనకు తెలియదు కాబట్టి, ఆ హీరో ఏంటంటే ఆయన ఒక మార్కెట్ ఆయనకి ఏం లేదు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి చూపెడుతున్నప్పుడు ఓకే 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 ఎక్కిచ్చారు, నవ్విచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ సినిమా ప్రిన్స్ కి వచ్చేటప్పటికి ఆయన ఆల్రెడీ పేరున్న హీరో, ఆయన అందరికి తెలిసిన హీరో కాబట్టి ఆయన ఫుల్ ఎంత రోల్ ఇదే కామెడీలో చూపెడితే మనం ఎక్కించుకోలేకపోయాం దాన్ని థియేటర్ చూసినప్పుడు. ఒక సీన్ కి వచ్చేటప్పటికి ఇది ఎమోషన్ సీన్, ఇక్కడ కూడా ఈయన కామెడీ చేశారు చూడండి ఒక పెద్ద హీరోతో అని అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. అది మెయిన్ కంప్లైంట్ ఆ సినిమాకి. అది అప్పుడు ఎందుకు థియేటర్ లో వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఓటీటీలో ఆడింది, అది చాలా మందికి నచ్చింది, అది వేరే విషయం అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఫంకీ కూడా సేమ్ అదే జరిగిందండి. ఆయన స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఓన్లీ 4 కుల్లి జోకులు వేద్దాం, 4 ఎఫెక్ట్ జోకులు పెడదాం, వాళ్ళు నవ్విచ్చేద్దాం, సినిమా హిట్ అయిపోద్ది జాతిరత్నాల్లాగా అని కాన్సన్ట్రేషన్ తీసుకున్నాడు తప్ప ముందు స్టోరీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత స్టోరీ తగ్గట్టు జోక్స్ వస్తే బాగుంటది అని అనిపించింది. ఎందుకంటే మరీ స్టోరీ లేకుండా వచ్చి జోక్స్ మీద ఎలా అనిపించేస్తారండి సినిమాని. ఇప్పుడు సామాజిక వర్గంలో సినిమా ఉంటుంది, ఒక మంచి ప్రాపర్ స్టోరీ తీసుకుని దానికి తగ్గట్టు జోక్స్ పేలుతూ ఉంటాయి. అసలు సామాజిక వర్గం జోక్ పేలుతూ ఉంటుంది, స్టోరీకి తగ్గట్టు అలా ప్లాన్ చేసుకోవాలి. అలా కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమాకు తగ్గట్టు జోక్స్ పేలుతూ ఉండాలి. అలా కాదు, జోక్స్ మెయిన్ గా రాసుకుని జోక్స్ వెనకాల స్టోరీ రాసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంత బాగాలేదు అండి. ఈ సినిమాకి మేజర్ ప్లసెస్ చెప్పుకుందాం. విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ అండి, మాక్సిమం ఆయన ట్రై చేశారు. అనిదీప్ గారి క్యారెక్టర్ లోకి పూర్తిగా వచ్చేద్దాం ట్రై చేశారు. ఆయన మాక్సిమం సక్సెస్ అయినట్టే. అండ్ కాయిదు లోహార్ గారు అద్భుతం, అసలు బ్యూటిఫుల్. అసలు ఆవిడ చాలా అందంగా కనపడతారు సినిమాలో. మెయిన్ అట్రాక్షన్ సినిమాకి చాలా బ్యూటిఫుల్ గా కనపడతారు. వీళ్ళిద్దరు మెయిన్ హైలైట్ హీరో హీరోయిన్స్. అండ్ నాగవంశీ గారు అండి ఏమంటామండి ఆయన. ఇంకా ఆయన క్వాలిటీ ఇచ్చారు, సినిమాకి తగ్గట్టు అన్ని ఇచ్చారు, ఆయన డబ్బులు పెట్టారు, అన్ని పెట్టారు. మూవీలో డైరెక్టర్ గారు దమ్ము లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? ఆయన అన్ని ఇచ్చారు. నాగవంశీ గారు పాపం అన్ని మంచి సినిమా ఇవ్వండి, డైరెక్టర్ కి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. పాప డైరెక్టర్ కంప్లీట్ గా యూస్ చేసుకోలేదు అని నాకు అనిపించింది. అండ్ మూవీ కంప్లీట్ గా డిస్కస్ చేస్తే మన మూవీ ఎలా ఉంది అని అనుకుంటే, సినిమాలో కొన్ని ట్రాక్స్ ఉంటాయండి. జీకే గారని మొదటి ట్రాక్ సినిమాలో ఇరిటేషన్ తెప్పించే ట్రాక్ అండి. ఆయన సీన్ లో వచ్చిన ప్రతిసారి చిరాకు తెప్పిస్తుందండి, కంప్లీట్ గా చిరాకు తెప్పిస్తుంది ఆయన ట్రాక్. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. సినిమాలో కొన్ని సెటైర్లు వేసారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సీన్లు సెటైర్లు అవి కొన్ని వాడుకున్నారు. అవి కొంచెం బాగానే, అంటే తెలిసిన వాళ్ళకి బాగానే ఉంది అని అనిపిస్తుంది, తెలియని వాళ్ళకి ఏమనిపించదు. అలా కొన్ని సీన్లు వర్కౌట్ అయినాయి, కొన్ని సీన్లు వర్కౌట్ అవ్వలేదు. నేను చెప్పేది ఏముందంటే అనుదీప్ గారు స్టైల్ మార్చాలండి, కంపల్సరీ స్టైల్ మార్చాలి. ఆయన స్టైల్ మార్చకపోతే ఆయన సినిమాలు వర్కౌట్ అవ్వవు. ఆయన కంప్లీట్ గా స్టైల్ మార్చాలండి. అది స్టోరీ అయినా మార్చాలి, లేదా ఇప్పుడు స్టోరీ రాసుకుని స్టోరీలో ఒక మంచి జోక్స్ పెట్టుకుంటే అదే విషయం. అంతేగాని ఇక్కడ జోక్స్ మీద, ఇక్కడ డైలాగ్స్ ఏకి జోక్స్ మీద సినిమా నడవాలంటే అది కష్టం. కంపల్సరీ చెప్తున్నానండి, ఇది కష్టం. ఫ్యూచర్ ఆయనకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే జాతిరత్నాల తర్వాత ఇప్పుడు జాతిరత్నాల రేంజ్ లోనే ఉంటది అనుకుంటారు కాబట్టి సినిమా
ఆయన ఫ్రీడమ్ నుంచి కంప్లీట్ ఆపోజిట్ స్టోరీ చేయాలండి. లేదు లేదు నేను అలా స్టోరీ చేస్తానంటే జనాలు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు జాతిరత్నాల మీద హై బడ్జెట్ ఇచ్చారు, జాతిరత్నాల మీద హై కాస్టింగ్ ఇచ్చారు, జాతిరత్నాల మీద అన్ని ఎక్కువ ఇచ్చారు. బట్ మీరు ఎందుకు జాతిరత్నాల లాంటి కాన్సెప్ట్, జాతిరత్నాల లాంటి ఫిలిం ఇవ్వలేకపోయారు అంటే మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదే సమాధానం నాగవంశీ గారిని అడిగితే ఆయన దగ్గర కూడా సమాధానం ఉండదు. ఆయన అంటారు మాట్లాడితే మీరు ఎందుకు ఆ సినిమా మీద ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తున్నారు, మీరు ఎందుకు ఈ సినిమా మీద ఎక్స్పెక్ట్ చేసుకొస్తున్నారు అంటారు ఆయన. దీనికి క్వశ్చన్లు ఆన్సర్లు చాలా మంది ఆయనకి ఇస్తూనే ఉండరు. జాతిరత్నాల లాంటి ప్రోడక్టే కావాలండి, మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఇవ్వలేకపోయారు కాబట్టి సినిమా యావరేజ్. మీకు ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి, వెళ్ళి చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.